మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంగ్లీష్ సులభంగా మాట్లాడడానికి పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ స్ట్రక్చర్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొన్ని సందర్భాల్లో తెలుగులో మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అలా గనక జరిగితే నేను నీతో మాట్లాడను. అలా గనక జరిగితే నేను తిరుపతికి కాలినడకన వస్తాను. అలా గనక జరిగితే నేను నిన్ను చంపేస్తాను. అలా గనక జరిగితే నేను నిన్ను క్షమించను. అలా గనక జరిగితే నేను నిన్ను ఏమీ అడగను. సో సహజంగా తెలుగు వాక్యాలు మనం మాట్లాడేటప్పుడు అలా గనక జరిగితే అంటూ మాట్లాడుతూ ఉంటాం. మరి ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఏ స్ట్రక్చర్ను ఉపయోగించాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలా గనక జరిగితే అన్నప్పుడు మీకు వెంటనే ఈ స్ట్రక్చర్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉపయోగించే స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ప్లస్ ఎనీ సెంటెన్స్, ఒక సెంటెన్స్ అన్నమాట. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ప్లస్ సెంటెన్స్, ఒక వాక్యం ఏదో ఒకటి మనం మాట్లాడదలిచింది మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ప్లస్ సెంటెన్స్, ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తే అలా గనుక జరిగితే అనేటువంటి మాటలను మనం ఇంగ్లీష్లో చెప్పిన వారం అవుతాం. సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎలా చెప్పాలో చూద్దాం ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ప్లస్ సెంటెన్స్. ఓకే, అలా గనక జరిగితే నేను నీతో మాట్లాడను. అలా గనక జరిగితే నేను నీతో మాట్లాడను. If it happens so, I won't talk to you. If it happens so, I won't talk to you. అలా గనక జరిగితే నేను నీతో మాట్లాడను. If it happens so, I won't talk to you. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. అలా గనక జరిగితే నేను ఉరివేసుకుంటాను. అలా గనక జరిగితే నేను ఉరివేసుకుంటాను. ఇంగ్లీష్లో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ అటెంప్ట్ ద సూసైడ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ అటెంప్ట్ ద సూసైడ్. లేదా ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ హ్యాంగ్ బై మై సెల్ఫ్. If it happens so, I will hang by myself. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. అలా గనక జరిగితే నేను తిరుపతికి కాలినడకన వస్తాను. అలా గనక జరిగితే నేను తిరుపతికి కాలినడకన వస్తాను. If it happens so, I will come to Tirupati by walk. If it happens so, I will come to Tirupati by walk. అలా గనక జరిగితే నేను తిరుపతికి కాలినడకన వస్తాను. If it happens so, I will come to Tirupati by walk. అలాగే ఇక్కడ గమనించండి. అలా గనక జరిగితే నేను గుండు చేయించుకుంటాను. అలా గనక జరిగితే నేను గుండు చేయించుకుంటాను. If it happens so, I will shave my head. If it happens so, I will shave my head. అలా గనక జరిగితే నేను గుండు చేయించుకుంటాను. If it happens so, I will shave my head. అలా గనక జరిగితే నేను నిన్ను చంపేస్తాను. అలా గనక జరిగితే నేను నిన్ను చంపేస్తాను. If it happens so, I will kill you. If it happens so, I will kill you.
అలా కనుక జరిగితే నేను నిన్ను చంపేస్తాను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ కిల్ యూ. అలా కనుక జరిగితే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా కనుక జరిగితే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ లీవ్ మై ప్లేస్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ లీవ్ మై నేటివ్ ప్లేస్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ లీవ్ మై విలేజ్. ఐ విల్ లీవ్ మై టౌన్. ఈ విధంగా ఎలాగైనా చెప్పవచ్చు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ లీవ్ మై ప్లేస్, మై టౌన్, మై నేటివ్, మై విలేజ్, ఏదైనా చెప్పుకోండి మీ ఇష్టం. అలా కనుక జరిగితే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ విల్ లీవ్ మై విలేజ్ లేదా ఐ విల్ లీవ్ మై టౌన్. ఈ విధంగా చెప్పుకోండి. అలా కనుక జరిగితే నేను నీతో మళ్ళీ మాట్లాడను. అలా కనుక జరిగితే నేను నీతో మళ్ళీ మాట్లాడను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ టాక్ టు యూ అగైన్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ టాక్ టు యూ అగైన్. అలా కనుక జరిగితే నేను నీతో మళ్ళీ మాట్లాడను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ టాక్ టు యూ అగైన్. ఈ విధంగా చెప్పాలి. అలా కనుక జరిగితే నేను నిన్ను క్షమించను. అలా కనుక జరిగితే నేను నిన్ను క్షమించను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ ఎక్స్క్యూజ్ యూ. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ ఫర్గివ్ యూ. ఎక్స్క్యూజ్ అన్నా ఫర్గివ్ అన్నా క్షమించడం. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ ఎక్స్క్యూజ్ యూ, ఐ వోంట్ ఫర్గివ్ యూ. ఈ విధంగా చెప్పండి. అలా కనుక జరిగితే నేను నిన్ను ఏమీ అడగను. అలా కనుక జరిగితే నేను నిన్ను ఏమీ అడగను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ అగైన్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ అగైన్. అలా కనుక జరిగితే నేను నిన్ను ఏమీ అడగను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ అగైన్. ఈ విధంగా చెప్పండి. అలా కనుక జరిగితే నేను నీకు మళ్ళీ నా ముఖం చూపించను. అలా కనుక జరిగితే నేను నీకు మళ్ళీ నా ముఖం చూపించను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ షో యూ మై ఫేస్ అగైన్. అలా కనుక జరిగితే నేను నీకు మళ్ళీ నా ముఖం చూపించను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ఐ వోంట్ షో యూ మై ఫేస్ అగైన్. ఈ విధంగా చెప్పాలి. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, అలా గనక జరిగితే అన్నప్పుడు ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ప్లస్ సెంటెన్స్, ఆ వాక్యం బట్టి ఒక సెంటెన్స్ను క్రియేట్ చేసి మాట్లాడాలి. అలా గనక జరిగితే అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన స్ట్రక్చర్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సో ప్లస్ సెంటెన్స్. ఈ విధంగా నేర్చుకోండి. ఓకే, నేను చెప్పినటువంటి సెంటెన్సెస్ను బాగా అర్థం చేసుకొని మీరు కూడా ఈ ముఖ్యమైన స్ట్రక్చర్ను సొంతంగా ఒక 10 లేదా ఒక 20 వాక్యాలు సొంతంగా రాసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇది బాగా గుర్తుండిపోతుంది. సొంతంగా రాయండి ఫ్రెండ్స్. ఒక నోట్స్లో సొంతంగా ఈ స్ట్రక్చర్ను మీరు ఉపయోగించి మీరు కొన్ని వాక్యాలను క్రియేట్ చేయండి. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.